గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపి గెట్ కి సంబంధించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి. మనకి జూలై 18th రోజు కీ వచ్చింది. కీ వచ్చిన తర్వాత జూలై 19, 20 2 డేస్ అబ్జెక్షన్స్ పెట్టుకున్నారు. జూలై 20 అయిపోయి జస్ట్ 1 వీక్ అవుతుంది. ఈ రోజు జూలై 27. కొంచెం వెయిట్ చేయర్రి, ఎందుకంటే మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. ఎగ్జామ్స్ అయిపోయి అబ్జెక్షన్ పెట్టి జస్ట్ 1 వీక్ అవుతుంది టైము. ఇప్పుడే రిజల్ట్స్ రావు, ఈ జూలైలో కూడా రావు, ఆగస్ట్లోనే వస్తాయి రిజల్ట్స్. ప్రీవియస్లీ చూసుకుంటే 2025 సిపి గెట్, 24 సిపి గెట్, 23, 22, 21 సిపి గెట్ అప్పుడు లాస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ మనకి సిపి గెట్ కండక్ట్ చేసింది. బట్ ఈ ఇయర్ ఫర్ ద ఫస్ట్ టైం కాకతీయ యూనివర్సిటీకి అప్పచెప్పారు. కాకతీయ యూనివర్సిటీ సిపి గెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. వాళ్ళే రిజల్ట్స్ ఇస్తారు, వాళ్ళే సర్టిఫికేషన్ వెరిఫికేషన్, వాళ్ళే వెబ్ ఆప్షన్స్, వాళ్ళే అలాట్మెంట్ ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. హోప్ వాళ్ళు ఏం మిస్టేక్స్ లేకుండా ప్రాసెస్ తొందరగా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. మనకి ఎగ్జామ్స్ 16th రోజు అయిపోయినాయి, జూలై 16th. విత్ ఇన్ 2 days కీ అయితే వచ్చింది జూలై 18th. అండ్ మీరు కీ చూసుకున్నారు, మీ స్కోర్ చూసుకున్నారు. ప్రీవియస్లీ చూసుకుంటే 25 సిపి గేట్లు, 24 సిపి గేట్లు మనకి కీ వచ్చిన తర్వాత 15 డేస్కో 20 డేస్కో రిజల్ట్స్ వచ్చినాయి అన్నట్టు. సో ఇప్పుడు దాంతో కూడా కంపేర్ చేసుకుంటే ఇంకా తొందరనే రిలీజ్ చేస్తారు. అండ్ ఆల్రెడీ నేను కాకతీయ యూనివర్సిటీలో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను ఫోన్ చేసి కనుక్కున్నా. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది కాబట్టి సిపి గేట్ మెయిన్ ఆఫీస్ ఆనే ఉంటుంది. వాళ్ళే కన్వీనర్స్, సిపి గేట్ కన్వీనర్ కూడా కాకతీయ యూనివర్సిటీలోనే ఉంటారు, వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఆ ఆఫీస్ అక్కడనే ఉంటుంది అన్నట్టు. ఒకసారి పోయి కనుక్కోమని చెప్తే ఆల్రెడీ కనుక్కున్నారు, నాకు రెస్పాండ్ కూడా అయ్యారు. అన్న జూలైలో రావంట, ఆగస్ట్లో వస్తాయంట అని చెప్పారు. సో ఆగస్ట్ 1 తర్వాత ఎప్పుడు వచ్చేది తెలియదు. ఓకే, సో ఆగస్ట్ 1 వీక్లో రిజల్ట్స్ రిలీజ్ కాగానే ఆన్ ద స్పాట్లో వీడియో చేస్తా, చెక్ చేసుకోరి. ఇప్పుడు ఆల్మోస్ట్ 40+ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎవరెవరికి ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయో నాకు పర్టికులర్గా తెలియదు. బట్ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ ర్యాంక్ రిలీజ్ అయితే మీకు మొత్తం ఉన్న యూనివర్సిటీస్లో ఎక్కడ సీట్ వస్తుంది ఈజీగా చెప్పొస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, జేఎన్టీహెచ్ కానీ, కోటి ఉమెన్స్ కానీ, దర్ ఆర్ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ. మీకు ఎక్కడ సీట్ వస్తాయని చెప్పేసి మార్క్స్ ని బేస్ చేసుకొని చెప్పరాదు. ఒక సబ్జెక్ట్ లో పేపర్ ఈజీ వస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఒక సబ్జెక్ట్ లో పేపర్ హార్డ్ వస్తే నార్మల్ గా తక్కువ మార్క్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పరాదు. బట్ ఏం చేయాలంటే ర్యాంక్ వచ్చాక వెయిట్ చేయాలి. వన్స్ ర్యాంక్ వచ్చింది అనుకో ఏం కాదు, మనకి ఈజీగా మూవ్ ఆన్ అయిపోతుంది, ఈజీగా ఎక్కడ సీట్ వస్తుందో చెప్పొస్తుంది. వెయిట్ చేయరు, ఆగస్ట్ 1 వీక్ లో మనకి రిజల్ట్స్ వస్తాయి. లేదంటే కొంచెం డిలే అయినా ఆగస్ట్ 10 వరకు అయినా రిజల్ట్స్ వస్తాయి. కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడే సిపి గెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే నేను చెప్తా. అక్కడ మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాకతీయ యూనివర్సిటీలో, లాస్ట్ ఇయర్ మన వీడియో చూసిన వాళ్ళు. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా నేను కనుక్కుంటున్నా. ఏదైనా రిలీజ్ అయింది అనుకో, లైక్ నోటీస్ కానీ ఏదైనా ప్రెస్ నోట్ కానీ రిలీజ్ అయితే మనకి ఆన్ ద స్పాట్లో అప్డేట్ వస్తుంది. అదే రోజు వీడియో చేస్తాం. మీరు కొంచెం అప్డేట్లో ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయరు. అండ్ ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుంది క్యాంపస్ స్టూడెంట్ అని చెప్పేసి, అది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, ఆ లోగో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని అందులో గైడెన్స్ కోర్స్ ఉంటుంది. ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మనకి సిపి గెట్ గైడెన్స్ అనే కోర్స్ ఉంటుంది, అది జాయిన్ అవ్వండి. అక్కడ కాలేజెస్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్ వీడియోస్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. నాతో కూడా పర్సనల్ చార్జ్ చేయొచ్చు. ఎప్పుడు మెసేజ్ చేసినా ఆన్ ద స్పాట్లో రిప్లై ఇస్తా. డన్. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టి ఉంటాం. మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఇయర్ క్యాంపస్. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇన్ఫర్మేషన్ మన వాళ్ళందరికీ షేర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.